వెంకట గుణేశ్వరరావు ఏఎంసీ డైరెక్టర్ని, గారమండలం అంపోల పంచాయతీ. ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పనులు అంగన్వాడీలు కానివ్వండి, రైతులు కానివ్వండి, ప్రతి ఒక్కడు వీడు ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తున్నారే తప్ప వీడి గురించి మాట్లాడడానికి సిగ్గుచేటు. బంతిపూల రాంబాబు ఉన్నాడు, సాక్ష్యాధారం లేకుండా తప్పు చేసేవాడు జైలుకి వెళ్ళిపోతాడని చెప్తాడు. వీడు తప్పు చేసి ఎవడు వెళ్ళాడు 6 మాసాలు? ఈ ముఖ్యమంత్రి వెళ్ళాడు, కానీ ఈయన ఏ రోజు వెళ్ళలేదు. ఈయన ఏ రోజు తప్పు చేయలేదు కూడాను. సిగ్గు శరములు ఉంటే ఆ మాటలు రావు అంబటి రాంబాబుకి కానీ రోజాకి కానీ. ఈ ప్రభుత్వం ప్రజలు ఎప్పుడు వస్తుందా ఎలక్షన్ అని ఎదురు చూస్తున్నారు పారదోలడానికి. డిపాజిట్లు రావు. అవి తెలిసే దొంగ ఓట్లకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్లకి భయపెట్టి దొంగ ఓట్లు ఇస్తున్నారు. ఫాల్స్ ఆధార్ కార్డులు సృష్టిస్తున్నారు. దొడ్డిదారిని బెలవాలని అనుకుంటున్నాడు తప్ప డైరెక్ట్గా లేకపోతే వాలంటీర్లు ఏంటండి ఏజెంట్లు. గవర్నమెంట్ టీచర్సు వాళ్ళకి పూర్వం నుంచి అది ఒక హక్కుగా గవర్నమెంట్ వాళ్ళకి పాటించింది. వాలంటీర్లు ఎవరు? వీడి కార్యకర్తలు. ఎవరికి ఓటు ఇస్తారు? వీడికి ఇస్తారు. ఈ రోజుకి వచ్చింది ఇప్పటి నుంచో ఉన్నది ఇది. టీచర్సు, రెవెన్యూ డిపార్ట్మెంటు, హోమ్ డిపార్ట్మెంటు. ఈవేళ సుప్రీంకోర్టు, కోర్టులు కూడా ఎలాగ ఉన్నాయంటే ఎవడు అధికారం ఉంటే వాడి దుక్కే మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి, కానీ తేల్చడం లేదు. ఇప్పుడు ప్రజల్లో ఒక్క ఛాన్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది పెడదాం చెప్పండి. ఒకటా రెండా? ప్రజలకు ఉపకారమైన పని ఒకటి చేశాడండి, నిర్మోహమాటంగా చెప్పమానండి. డిబేట్కి రమ్మనండి. ఈ ధర్మాన ప్రసాద్, ఈ కృష్ణదాసు నాయకులందరూ ఉన్నారు కదా. ఈయన ఎలా రైతే, ఈయన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినాడు. రైతుల గురించి ఏం పట్టించుకుంటాడు ఒక్కసారి చెప్పమానండి. రాత్రి పోలు అనకుండా కష్టపడి పండించిన రైతు వీడు చెప్పిన దగ్గరికే ధాన్యం తోలాలి. భూమి హక్కు కూడాను వాడు చెప్తే అమ్మాలట, కొనాలట. ఇదేం సౌజ్యం అండి ఇది? బుక్ మీద నా తండ్రి రాసిస్తే వాడి ఫోటో పెట్టాడు. రాస్తే 900 ఎకరాలు 9,000 ఎకరాలు ధరించాడు అలా అయ్యా ఆక్రమణ చేసి. మరి అది ప్రజలందరి ఫోటోలు ఉన్నారు కదా వాటి మీద. అంటే ఈడి కొరువులు మా కొరువులు. మా భూమి ఇడిచ్చాడా? మా తల్లిదండ్రులు ఇచ్చి రాస్తుంది. ప్రజలు బాగోగులు కోరి నిరంతరం ప్రజల దృష్టితోటి పనిచేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. మచ్చలేని వ్యక్తి. వీళ్ళు ఏదేదో తప్పుడు కోతలు కోస్తున్నారు. గుడివాడ నాని, కొడాల నాని, ఆళ్ళ నాని వీళ్ళందరూ తప్పుడు కోతలు కోస్తున్నారు. ఒకప్పుడు ఈ గుడివాడ నాని చంద్రబాబు నాయుడు కాలు తెరుకుకున్నాడు టికెట్ గురించి. ఈవేళ అడ్డగోలుగా ఆడు చేస్తుంటే అడ్డగోలుగా ఉన్నాడు అనేసి పంపించేస్తే అడ్డగోలు దగ్గరికి వెళ్ళాడు. రాష్ట్రం బాగుపడాలి అంటే ఒక విజన్ ఉన్న మనిషి కావాలి. నువ్వు ఏ రోజు కూడా ప్రజల మీదకి రావాలంటే వేలు చెట్లు నరికేసి ప్రజల మీదకి వస్తారు పోలీసుల మధ్యన. ప్రజలు తక్కువ, పోలీసులు ఎక్కువ. నీకు భయం ఉంటుంది. మంచి పని చేసినాడు అయితే నీకు భయం ఎందుకు? అందుకు చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఒరిస్సాకు ఒక ముక్క, తెలంగాణకు ఒక ముక్క, కేరళకు ఒక ముక్క, తమిళనాడుకు ఒక ముక్క కలుపుకోవడమే తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మరి ఉండదు. ప్రజలకు మరి ఉండదు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు హైకోర్టు అనేది తమిళనాడు ఉండేది. కొందరు పెద్దలు విడదీసి దాన్ని తెచ్చి ఇచ్చినందుకు మళ్ళీ అదే గతి పెడుతుంది ప్రజలకి. అందుకు ప్రజలకు నీ కోరుకున్నది ఒకటే, పని చేసే వ్యక్తిని ముఖ్యమైన చేరాలి. మన కష్టాలు తీరాలంటే పని చేసే వ్యక్తిని. ఏసీ రూముల్లోనూ డిబేట్ ఆడుకోవడము, క్యారం బోర్డు ఆడుకునే ముఖ్యమంత్రి మనకు వద్దు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 4 సంవత్సరాలు 8 నెలలు 9 నెలలు ఇప్పుడు కాబోతుంది. కానీ ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నవన్నీ నవ మోసాలు, నవరత్నాలు కాదు, నవ మోసాలు జరుగుతున్నాయి.
ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం కానీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ అన్నాడు. ఈరోజు ఏ కుర్రోడికి జాబ్ వచ్చింది? ఏం జాబులు వచ్చాయి? రోడ్డు మీద తిరుగుతారు అందరు సర్టిఫికెట్లు పట్టుకొని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ ఒక్క ఛాన్స్ అని అవకాశం వచ్చిన తర్వాత ఒకలాగా, అవకాశం రాకముందు ఒకలాగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరొక 2 నెలల్లో ఏర్పడుతుంది. ఆయన వచ్చిన తర్వాత అందరికీ బడుగు బలహీన వర్గాలందరికీ మేలు జరిగే విధంగా జరుగుతుంది. తప్పకుండా ఆయన నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయనకి అనుభవం ఉంది. ఆయన రాజధాని ఆయన 35,000 ఎకరాలు రైతుల దగ్గర భూమి కొని అక్కడ రాజధాని పెడితే దాన్ని కూడా పేకాట్ల 3 మొక్కలాట అనేసి 3 రాజధానులని ఈరోజు ఒక్క రాజధాని కూడా లేదు. ఇప్పుడు ఏది జరగదు కూడా. ఆయన చేయలేడు. ఎందుకు? ఆయన ఇప్పుడు వచ్చిన వెంటనే ఓయిన్స్ అంతా నిషేధం అన్నాడు, మందు అంతా ఇచ్చేస్తాం అన్నాడు. ఎక్కడ చేశాడు? మందు ఏం చేశాడు? ఆయన ఇవన్నీ మోసాలు, నవరత్నాలు కాదు. ఆయన చేసింది ఏటో ఉండదు. ఆ మంత్రులు కూడా ఎవడికి సబ్జెక్ట్ లేని వ్యక్తులు, ఎవరు ఏం మాట్లాడతారో తెలియదు. ఏటేటో బూత్ అసలు ఆ కొడాలి నాని, మల్లెపూలు రాంబాబు, గుడిశెట్టి అమర్నాథ్ ఇలాంటి మంత్రులు ఉన్నారు. ఇక టెక్కలు చూసుకుంటే ఎవరు ఎమ్మెల్సీ ఇచ్చినారో ఆడికి ఎందుకు ఎమ్మెల్సీ? పద్దుకు మళ్ళీ ఆడికి లేనిపోవన్నీ ఆడు ఎవరికి ఏటి తిడతాడో ఏటి అంతాడో తెలియదు. ఆడు ఎమ్మెల్సీ ఆడికి ఎందుకు? జగన్మోహన్ రెడ్డి బుర్రలేక ఎమ్మెల్సీ కానీ దువ్వాడ సీనికి ఎందుకు ఎమ్మెల్సీ? ఈరోజు ఈ ప్రభుత్వం ఎలాగా తయారై వైఎస్ఆర్సీపీ ఏట్లేదు. 2 నెలల్లో తెలుగుదేశం పసుపు జెండాకి అందరూ పట్టం కట్టుతారు. ఈరోజు మంచి రోజులు వస్తాయి అందరికని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. పరిపాలన గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఇక్కడ నుంచి మోసపోరు కూడా. ఇక్కడ మోసపోకుండా ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడాలంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ మోసపోవడానికి ఈ ముద్దులకి గుద్దులకి మోసపోయే రకం ఈ ఆంధ్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. మళ్ళీ తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో 2024లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎందుకు చీకొడుతున్నారు? ప్రజలు ఎందుకు చీకొడుతున్నారో ఒకసారి ఆలోచించండి. ఏ నవరత్నాలు ఏం జరిగాయి? అభివృద్ధి ఏం జరిగింది? జిల్లాలో అభివృద్ధి ఏం జరిగింది? మిగతా జిల్లాలో ఏం జరిగింది? ఏమీ లేదు. అభివృద్ధి శూన్యం. విశాఖపట్నం ఎంత దోచుకున్నారో, ఎంత దగా పడిందో ఈ రాష్ట్రం అందరికీ తెలుసు. ఈ విషయం ప్రతి ఒక్క చిన్న పిల్లాడిని అడిగినా ఏం జరుగుతుందో తెలుసు. ఇంత మోసం, ఇంత దగా ఈ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కానీ ముందుకు వెళ్ళలేదు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఓట్ల రూపంలో తెలుగుదేశం విజయానికి ఇది ఒక మెట్టుగా పనికొస్తుంది. ఇప్పుడు నవరత్నాల పేరుతో జనాల్లోకి వెళ్ళాడు కదా, ప్రజలు ఏ విధంగా అనుకుంటారు? నవరత్నాలు ప్రజలు ఏమనుకుంటారు? సామాన్య ప్రజలను అడగండి. ఈరోజు ఏం జరుగుతుందో, నవరత్నాలు ఎక్కడ ఏం జరుగుతుందో అడగండి. ఏమీ లేదు. అంతా మాయ, అంతా బూటకం. మళ్ళీ ప్రజలు మోసపోరు. ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తెలంగాణలో ఏ పరిస్థితి జరిగింది చూశారు కదా. కేసీఆర్ మాయ మాటలు ఏం జరిగింది చూశారు కదా. అదే పరిస్థితి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తప్పనిసరిగా తెలుగుదేశం విజయదుందుభి మోగిస్తుంది. అయితే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే 100కు 100% చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయి తీరాలా. ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. మన శ్రీకాకుళం ఉంది, మన బార్డర్ ఇక్కడ పక్కన ఒరిస్సా ఉంది. మన ఆంధ్రాకి ఒరిస్సా బార్డర్లో ఎంత తేడా ఉంది? ఒక బాటిల్ మీద 100 రూపాయలు తేడా ఉంది. ఎందుకు పక్క రాష్ట్రానికి వెళ్ళరు? మన పక్కనే ఉంది కదా, ఎందుకు వెళ్ళరు? క్వాలిటీ అక్కడ క్వాలిటీ బాగుంది, మన క్వాలిటీ తప్పుగా మాట్లాడకూడదు. మన క్వాలిటీ ఏమాత్రం కూడా బాగోలేదు. మన క్వాలిటీ బాగోలేదు. ఇక్కడ బాగోలేదు కాబట్టి రేటు తక్కువ అన్ని పక్క రాష్ట్రానికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఈ రాష్ట్ర పరిస్థితి ఎలాగుంది, ఈ రాష్ట్రం మద్యం ఎలాగుంది, ఈ రాష్ట్రం ఎలాగుందో ప్రతి ఒక్క తాగిన వాళ్ళకి కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది. బట్టలు నొక్కారు. గత 17వ తేదీ నొక్కారు బట్టను, రైతు భరోసా బట్టను. ఏది ఇంతవరకు ఏమీ లేదు. బట్టలు నొక్కడాలు మిగిలిపోతున్నాయి. ఎన్ని బట్టలు నొక్కినా బట్టలు నొక్కిస్తే పని అయిపోదు ఇక్కడ.